హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మార్చ్ 16th జరగబోయే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ వీడియో, అదేవిధంగా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ వీడియో అనమాట. ఇది ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి చూడండి వీడియో. మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే క్వశ్చన్స్ మాత్రమే చేస్తున్నానండి, ఓకేనండి. ఓన్లీ గ్రాడ్యుయేట్ వాళ్ళు కాదు, అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. ఇంకో చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేసి ఉంచాను, ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ లైక్ చేసి చూడండి వీడియో. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఒకసారి చూడండి. వెన్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ 30, 15, 21 and 11, దెన్ ద నంబర్ సో అబ్టైన్డ్ ఇన్ దిస్ ఆర్డర్ ఆర్ ప్రపోర్షన్. ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట, చూసుకోండి ఒకసారి. ఎక్స్ ఇస్ టు వై, ప్రపోర్షన్ వై is to 3x minus 9. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y అన్నాడు. ఇక్కడ ఒక్కసారి గమనించండి, ఇక్కడ డైరెక్ట్గా చేద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం ఒకసారి మనం. సో 30, 15, 21 and 11 ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయి. ఈ 4 నంబర్స్కి అంతా ఏం చేస్తున్నాడంట, ఎక్స్ అనే నెంబర్ని యాడ్ చేస్తున్నాడంట. అంటే ఈ 4 నంబర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి. యాక్చువల్గా ప్రపోర్షన్ ఫార్మేషన్ ఏమి, ఏ ఇస్ టు బి ప్రపోర్షన్ సి ఇస్ టు డి, ఇదే కదా. దీన్ని ఇంకో ఫార్మేషన్ ఏమి, ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు సి డివైడెడ్ బై డి. ఈ 4 నంబర్స్కి ఎక్స్ యాడ్ చేస్తున్నాడంట. అంటే 30 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 15 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 11 ప్లస్ ఎక్స్. ఇవి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని అప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ మనం ఇలా చేసుకుంటూ పోతే ఉండే టైం మొత్తం ఇక్కడే అయిపోతుంది క్వశ్చన్కి. అందుకే ఒక చిన్న ట్రిక్ ఉంది, ఫార్మేషన్ ఉంది, ఒకసారి చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బీసీ మైనస్ ఏడి డివైడెడ్ బై ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి. సింపుల్. ఇక్కడ ఏముంది, బీసీ మైనస్ ఏడి డివైడెడ్ బై ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి. ఇక్కడ బీసీ అని కదా, అవే యాడ్ చేశాను చూడండి. ఏడి కదా, అదే యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు సింపుల్గా ఏబిసిడి అనుకుందామా మనము. ఇప్పుడు చూడండి, బి ఇంటూ సి ఏమవుతుంది, 15 ఇంటూ 21 మైనస్ ఏ ఇంటూ డి ఏమవుతుంది, 30 ఇంటూ 11 డివైడెడ్ బై ఏ ప్లస్ డి. ఏ వాల్యూ ఏముంది ఇక్కడ, ఏ వచ్చి 30, డి వాల్యూ వచ్చి డి. అంటే 30 ప్లస్ 11 ఎంత, 41. నెక్స్ట్ బి ప్లస్ ఏమవుతుంది, 15 ప్లస్ 21 ఎంత, 36. 15 ప్లస్ 21 ఎంత, 36. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 15, 21 ఎక్కడ మల్టిప్లై చేయండి. 15, 21 ఎంత అవుతుంది, 210 ప్లస్ 105 అంటే 315 అవుతుందా. 315 మైనస్ 330 డివైడెడ్ బై 41లోంచి 36 పోతే ఏమవుతుంది, 5. 315లోంచి మైనస్ 330 అంటే మైనస్ 15 డివైడెడ్ బై 5 అనమాట. సో 5 1 జా 5 3 జా ఎక్స్ ఈజ్వల్ ఎంత వచ్చింది, -3 వచ్చింది. ఇది గమనించండి. నెక్స్ట్ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, ఇంకా అయిపోలేదు క్వశ్చన్. వాడు వై వాల్యూ మనకి క్వశ్చన్లో అడిగిండేది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 6x ఇస్ టు వై ప్రపోర్షన్ వై ఇస్ టు 3x మైనస్ 9. అయితే వై వాల్యూ కనుక్కోమని చెప్పినాడు ఈ క్వశ్చన్లో. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కున్న తర్వాత వై వాల్యూ కనుక్కోవాలి ఇక్కడ మనం. సో 6x డివైడెడ్ బై వై డివైడెడ్ బై 3x మైనస్ 9. ఇప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేద్దామా. 6 ఇంటూ -3 డివైడెడ్ బై వై డివైడెడ్ బై 3 ఇంటూ -3 మైనస్ 9. సింపుల్గా వై ఇంటూ వై ఏమవుతుంది, వై స్క్వేర్ అవుతుంది. 6 3 జా -18. క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను అండి ఇక్కడ. -9 -18 కదా. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 18 ఎంత అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 18 స్క్వేర్. వై ప్లస్లో ఏముంది ఇక్కడ, 18. ఇది క్వశ్చన్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ట్రిక్కీ క్వశ్చన్ కూడా, ఓకేనండి. మోస్ట్ రిపిటేషన్ క్వశ్చన్ కూడా. దాదాపుగా ఒక 15 షిఫ్ట్లో అడిగారండి ఈ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒకసారి చూడండి.